క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన దేవ కన్న తండ్రి, మీ ప్రియమైన పిల్లలతో కలిసి మీ మాటలు ఆలోచించే మహాభాగ్యాన్ని దయచేశారు. మీ అనాథ సంకల్పాన్ని ఆలోచిస్తున్నాం తండ్రి. బాప్తిసం ద్వారా ప్రజలను రక్షించాలన్న మీ సంకల్పాన్ని వేల సంవత్సరాల క్రితమే సాదృశ్యంగా పితరులకు మీరు చెప్పి నీడగా చూపించి నిజ స్వరూపాన్ని యేసుక్రీస్తులో మాకు ప్రత్యక్షపరచబడినందుకు మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, తెలియక బాప్తిసం తీసుకున్నప్పుడు అంత ఆనందం లేదేమో కానీ బాప్తిసములో ఉన్న మీ మహాశక్తి బాప్తిసంలో దాగి ఉందని మేము ఆశ్చర్యపోతున్నాం. నీ పిల్లలు అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి శక్తిగల సువార్తను బోధించి సువార్త ద్వారా రక్షించే మహాయోధులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు పాఠానికి మళ్ళా ఒక కొత్త ఇంట్రడక్షన్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బాప్తిసంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మీరు చూస్తే చాలా బాగుంటుంది. బాప్తిసంలో ఉన్న శక్తి అది ఆచారంగాను, అలవాటుగాను, సాంప్రదాయ ప్రకారంగాను ఆచరించే క్రైస్తవులు బాప్తిసంలో ఉన్న శక్తిని గ్రహించిన వారై ఉన్నారు అనడానికి ఈ వచనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏనైనా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే సువార్తలో ఉన్న శక్తి, బాప్తిసంలో ఉన్న శక్తి ఎలా ఉందో చూడండి. మళ్ళీ ఈ చేతి పట్టుకున్న తర్వాత 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం కూడా చేతి పట్టుకోవాలని కోరుతున్నాను. రెండు కంపేర్ చేద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక, రోమపత్రిక 1వ అధ్యాయం చేతి పట్టుకోండి, కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చేతి పట్టుకోండి, రోమపత్రిక రండి. చూసారు, బైబిల్ని అలాగ మనం డిస్కస్ చేయాలి. బైబిల్ చదవటం మీకు నేర్పిస్తున్నాను. ఏనా 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడని కాను, ఎందుకంటే నమ్ము ప్రతి వానికి, అతను ఎవరైతే ఏంటి, మొదట యూదుడు నమ్మిన, గ్రీసు దేశస్థుడు అన్యజనుడు కూడా నమ్మిన, ఎవరైతే ఏంటి నమ్ము ప్రతి వానికి, అతడు యూదుడైతే ఎవరు, గ్రీకు దేశస్థుడైతే ఎవరు, రోమిడైతే ఏంటి, ఏ జాతి అయితే ఏంటి, ఏ ప్రజ అయితే ఏంటి, ఏ వంశం అయితే ఏంటి, నమ్ము ప్రతి వానికి అనే మాట చూడండి. ఎవరైతే ఏంటి, ఏనైనా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు, అది ఏది ప్రశ్న, సువార్త. అక్కడ దీమట్టి ఇక్కడ బట్టి చెప్పాలి. సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడేవాడును కాను,
మీ మనసంతా దీని మీద చదువుతున్నామో దాని మీద ఉండాలి, వచ్చిన భావం మీద ఉండాలి. సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడేవాడిని కానీ ఎలా అంటే, నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు సువార్త, అదంటే సువార్త దేవుని శక్తి అన్నాడు. అది మొత్తం దేవుని యొక్క శక్తి అంతా సువార్తలో ఉంచేశాడు. సరే, రక్షణలో ఉంచేశాడు. రక్షించుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగు చేయుటకు, రక్షణ కలుగజేయటానికి సువార్తలో దేవుని శక్తి అంతా ఉందంట. అంటే సువార్త ప్రకటించువాడు దేవుని శక్తి కలిగిన వాడు అని అర్థం. సువార్త ప్రకటించేవాడు దేవుని శక్తి కలిగిన వాడు. అందుకే బైబిల్ తెలిస్తే ఎవ్వడికి భయపడవు. కారణం, మన వెనక దేవుని మహాశక్తి ఉంది. నిన్ను చూసిన వెంటనే నీ వెనకున్న దేవుడిని కనపడతాడు. వాడికి, ఎదటివాడికి నీ కనపడ్డు. ఎలీషా దైవజనుడు, శత్రువులు చుట్టుముట్టారు. సేవకుడికి కనబడుతున్నారు ఈ శత్రువులు. అయ్యో నా ఏలిన వాడా ప్రవక్త, ఇక మనం అయిపోయాం, శత్రువులు ఆ చుట్టుముట్టారు అని అనగానే, నువ్వు భయపడకు, మనతో ఉన్నవారు, మన వెనక ఉన్నవారు చూచినట్లు తండ్రి వీడి కన్నులు తెరువు అనగానే ఆ పనివాడు కన్నులు తెరివేసిన వెంటనే దేవదూతలు చుట్టూగా నిలబడతారు సైన్యంగా. వాళ్ళు దేవుని పంపిన మహాసైన్యం. అలాగే సువార్త ప్రకటించేవాడు వెనక దేవుడు ఉంటాడనే సంగతి మర్చిపోకండి. పైకి మొక్క చూడొచ్చు, ఏమండి, మనిషిని చూడొచ్చు, కానీ నువ్వు ప్రకటిస్తున్న సువార్త వెనక దేవుడు ఉంటాడు. నమ్ము ప్రతి వానికి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది రక్షించుటకు అని అడగండి. ఆ రక్షణ ఏంటంట? 1 కొరింథీ 15:3 2 ఆఖరి మాట, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. సువార్త అనగానేమి? క్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానం అవ్వటం. ఈ 3లో ఏముంది? సువార్త అయి ఉంది. ఈ సువార్తలో ఎవరి శక్తి ఉంది? దేవుని శక్తి ఉంది. ఆ శక్తి ఏమై ఉంది? దేని కొరకమైంది? రక్షించుటకు. ఎంత శక్తో చెప్తే చూడండి. ఈ సువార్త ఎంత శక్తివంతమైందో చెప్పమంటారా? సువార్త ఎంత శక్తివంతమైంది అంటే, మనం ఎప్పటికైనా చనిపోతాం, అంతే కదా. మనం ఎప్పటికైనా చనిపోతాం, సమాధి చేస్తారు. కానీ మనల్ని ఎవడన్నా లేపగలడా? ఈ శక్తి లేపగలదా? ఎవరు లేపగలరు? యేసు లేపగలడు. ఆ యేసుని ఏమని నమ్మం మనం? ఆ యేసులో ఉన్న సువార్తను నమ్మం. అంటే చనిపోయిన మనలో కూడా బతికించగలిగే శక్తి, పునరుత్థానాన్ని కూడా సువార్తలోనే పెట్టేశాడు. అది ఎంత శక్తివంతమైనది. మట్టిలో పడిపోయిన దేహాన్ని కూడా లేపగలిగే శక్తి సువార్తలో పెట్టాడు. అంత శక్తి ఉంది. ఆ రక్షణ ఇవన్నీ కలిపి ఎందులో పెట్టాడంటే బాప్తిస్మలో పెట్టాడు దేవుడు. ఏమైనా ఇప్పుడు రాసుకోండి, నోట్స్ వచ్చాయండి. బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది?
బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? అది పరలోకము నుండా, మనుషుల నుండా అని నేను చూసాం మనం. అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. అక్కడి నుంచి నిన్న ఏం రాసుకొని ఆపారు చెప్పండి. కలిగినది అంతేనా? రైట్. ఇప్పుడు రాసుకోండి. మత్తయి సువార్త 21-25 వచనాలు ఆలోచిస్తే రాసుకోండి, నోట్స్ రాసుకోండి. మత్తయి సువార్త 21, 25 వచనాలను ఆలోచిస్తే యేసుక్రీస్తు దేవాలయములు బోధిస్తుండగా ప్రధాన యాజకులు, ప్రజలు అంటే విశ్వాసులు అని చెప్పచ్చు. ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు ఆయన యొద్దకు వచ్చి ఈ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావని అడిగిరి అని ప్రశ్న వేసిరి. ఈ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావని ప్రశ్న వేసిరి. అలాంటి వారికి కూడా యేసు ప్రశ్న వేశాను. ప్రశ్నకు జవాబు. ప్రశ్న మాత్రం వేయగలిగిన వారు ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు. సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. కానీ యేసుక్రీస్తు ప్రశ్న వేయగలడు, ఆ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పగలడు. ఏనండి, ఏం రాశారు? యేసు ప్రశ్న వేశాను. అదేమనగా యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగెను? పరలోకమా? ఎక్కడి నుండి కలిగాను? పరలోకమా, భూలోకమా? పరలోకమా ప్రశ్న, భూలోకమా అంటే బ్రాకెట్లో మనుషులను పెట్టుకోండి. మరి భూలోకంలో మనుషులు కదా ఉన్నారు, అది అని ప్రశ్నించాను. ఈ ప్రశ్నకు సమాధానం
ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరికీ తెలీదు. మనం చూద్దాం. తెలీదు. ఆనాటి ప్రధాన యాజకులు చెప్పకపోయినా, ఆనాటి ప్రధాన యాజకులకు ఎలా రాసుకోండి, ఆనాటి ప్రధాన యాజకులకు యేసు చెప్పకపోయినా ఈనాటి క్రైస్తవులైన మనకు, ఈనాటి క్రైస్తవులైన మనకు యేసు చెప్పాను. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు చదువుదామండి. రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం రండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము ఏదైనా 25 నుంచి చదువుతాం చూడండి. యోహాను యేసును అడుగుతున్నారు, యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారెవరు? 23. వారిని అడిగాను. చూసారా, కింద అర్థం కాకపోతే వారెవరు మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. ఒక వచ్చారు అర్థం కాకపోతే పైన ఎవరున్నారో చూడాలి, కింద ఎవరున్నారో చూడాలి. అలాగ అర్థమవుతుంది అప్పుడు. అందుకని అక్కడ చదివి ఎక్కడ ఉండకండి, వీళ్ళు ఎవరై ఉంటారు అని కొంచెం పైకి వెళ్ళి చదవాలి బైబిల్ని. 23 చదివితే, ఆయన దేవాలయములోనికి వచ్చి బోధిస్తుండగా ప్రధాన యాజకులను 1, 2 ప్రజలు 3 పెద్దలు, వీళ్ళందరూ వచ్చేసారు మొత్తం. ప్రధాన యాజకులు అంటే బోధకులు, ప్రజలంటే విశ్వాసులు అనుకోండి, ఇశ్రాయేలీయులు. పెద్దలంటే ఇంకా తెలుసు కదా మీకు, అదనమాట. రాజకీయం చేసే వాళ్ళందరూ పెద్దలు. ఆయన వద్దకు వచ్చి ఈ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు అని అడిగారు. ప్రశ్న వేసారు చూడండి, నీకెవడిచ్చాడే అధికారం? నీకు ఈ అధికారం చెప్పున నువ్వు బోధిస్తున్నావు. నువ్వు లేవిడివా? కాదే. యాజకుడివా? కాదే. ప్రధాన యాజకుడివా? కాదే. నువ్వు యోధ గోత్రికుడివి. మీ మమ్మీ డాడీ ఎవరో యోసేపు మరీలు కదా. మీ తమ్ముళ్ళు అందరూ కూడా మరి నీతో ఉన్నవారు కారా? ఒక వడ్లవాని కుమారుడు కావా నువ్వు? అసలు నీకు పదవేంటి? నీ అధికారం ఏంటి అసలు మతంలో, మా మతంలో వాక్యం బోధించడానికి ఈ అధికారం ఉంది, ఈ అర్హత ఉంది, నువ్వు వాక్యం బోధించటానికి అని అడిగారండి. చూసారా? అలాగే మనల్ని కూడా వాక్యం నేర్చుకుని చెప్పటానికి నిలబడితే పెద్దలు, పాస్టర్లు ఏం చేస్తారంటే వెనకలాగేస్తారు. ఏమన్నా తెలుసా అండి? నీకు దర్శనం ఉందా వాక్యం చెప్పడానికి? వెళ్ళదా మీరు? మీకు పిలుపు ఉందా? దేవుడు నిన్ను పిలిచాడా వాక్యం చెప్పడానికి? నువ్వు అభిషేకం పొందావా? చూసారండి,
నేను దేవుడు పిలిచాడా? పిలిపించిందా నీకు? నువ్వు పిలుపు లేకుండా ఎలాగో వాక్యం చెప్తావు? ఏమంటే నీకు దర్శనం లేకుండా ఎలా చెప్తావు వాక్యం? నీకు అభిషేకం లేకుండా ఎలా చెప్తావు వాక్యం? కాబట్టి నువ్వు అర్హుడు కావు. అప్పుడు ఏం చేయాలంటే, అలా అన్నప్పుడు అది భాషలు మాట్లాడే సంఘం అయితే ఏదో ఒక రోజున 4 భాషలో 5 భాషలో నేర్చుకొని 5 భాషలు కలిపి కొత్త భాష మాట్లాడండి. హల్లెలూయా, గ్లోరీ, స్తుతి, ఇంకేంటి బకర బికర రకరకాల పదాలు కలిపి ప్రైజ్ ద లార్డ్ మధ్యలో ఇంకోటి నాకు మొత్తం 4 పదాలు అని చెప్పి అనుకోండి, అయ్యగారికి ఆత్మ వచ్చింది. ఇప్పుడు నీకు దర్శనం వచ్చింది. అప్పుడు అలా మాట్లాడేసి నాకు దర్శనం వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు అన్నావు అనుకోండి, వెరీ గుడ్ అంటారు. అప్పుడు నాకు వాక్యం వచ్చింది, వాక్యం చెప్తున్నావు అనుకోండి, వాక్యం చెబితే నీ ఎంట పోతారు కాబట్టి నా మాట ఎవడండి అని నేను ఎంటలాగేస్తారు. వాక్యం రావాలి, పిలుపు కాదు. చూడండి బైబిల్లో, ఆశ్చర్యపోతారు మీరు. మత్తయి సువార్త ఇలా చేత పట్టుకోండి. ఎలాంటి ప్రశ్న వేస్తున్నారు సార్ యేసుప్రభుని? మాట, ఆయన చెప్పిన మాటలు వినకుండా. అసలు వాక్యం ఎవరు? యేసుప్రభే. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వాక్యమై ఉన్నప్పుడు ఆ వాక్యం చెబుతున్న యేసుక్రీస్తు మాట వెనక ప్రశ్న వేస్తున్నారు. లోకసువార్త 3వ అధ్యాయం. లోకసువార్త 3వ అధ్యాయం చూడండి. ఆయన 2వ వచనం, 1-2 చూడాలి. 1-2 తిబెరియా ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను. జగత వినాలి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు. తిబెరియా ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయ అనే దేశానికి పిలాతు అనేవాడు అధిపతిగా ఉన్నాడు, రోమీడు. గలిలయకేమో హేరోదేమో చదధిపతిగా ఉన్నాడు. ఇతూరియా ప్రకోనీతి దేశాలకేమో హేరు తమ్ముడైన పిలుపు చదుధాధిపతిగా ఉన్నాడు. ఇలాంటి అధికారులు ఒక దేశానికి అధికారులు వెళ్ళాం. అబిమేలే దేశమునకు లొసానియా అధిపతిగా ఉన్నాడు. ఎంతమంది అధిపతులు ఉన్నారు? ఏమంటే పొంతు పిలాతు, ఏమంటే హేరోదు, ఇతూరియా, ఏనైనా పిలుపు, తర్వాత లుసాని. వీళ్ళందరూ ఆ దేశానికి అధిపతిగా ఉండగా అన్నయ్యు కయపయు వీళ్ళందరూ మత నాయకులు. వెళ్ళాం వాళ్ళ రాజులు, ఇలా మత నాయకులు. అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులు గాను ఉన్న కాలమున. చూడండి, ఇలా యాజకులుగా ఉన్నారు, ఇలా అధిపతులుగా ఉన్నారు. అలాంటి టైంలో అరణ్యములో ఉన్న జకర్య కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వెళ్ళిందటండి. ఏం వెళ్ళింది? ఇప్పుడు వాక్యం వెళ్ళింది. వీళ్ళందరూ అధిపతులు, నాయకులు, ప్రధాన యాజకులు, మతాధికారులు అందరూ ఉండగా అంటే వీళ్ళు ఎవరు వాక్యం చెప్పట్లేదు. వీళ్ళు ఎవరను అధికార దాహంతో ఉన్నారు. వీళ్ళంతా పరిపాలన అధికారంలో ఉన్నారు. వీళ్ళందరూ బోధ లేదు, వాక్యం లేదు, మార్పు లేదు, మార్చాలన్న తపన లేదు. అధికార హోదా. ఏమండి ఓ మాట చెప్పమంటారా? సంఘములో అధికారం పొందటానికి ఆరాటపడే విశ్వాసి వాక్యం నేర్చుకొని చెప్పాలన్నటువంటి ఆలోచన ఉంటుందండి? ఎవ్వరికి ఉండదండి. అరే నేను సంఘ పెద్దగా ఉన్నాను, బైబిల్లో సంఘ పెద్దగా అర్హత ఏంటంటే వాక్యము బోధించగలిగే సముద్రుడై ఉండాలంటుంది ఒక క్వాలిఫికేషన్. అలాంటిది లేనప్పుడు
వాక్యం రానప్పుడు ఎలాగో అధికారం చెలాయిస్తారు నాకు అర్థం కాదు. ఏమండి, వాక్యం ఎవరి దగ్గర వచ్చిందంటే చెప్పండి. పిల్లల దగ్గరికి వెళ్ళలేదు, అధికారి కదా. ఆ దగ్గరికి వెళ్తే అధికారి రాజుగారు నిలబడి వాక్యం ఎప్పుడైనా అందరూ మారిపోతారు. మన అల్లుడి దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంది కదా. అధికారులు ఎవడు వాక్యానికి విలువనివ్వడం, అది అధికార దాహంతో ఉన్నవాడు ఎవ్వరు వాక్యానికి విలువనివ్వరండి. వాక్యానికి సమయం ఎవరండి. పాస్టర్ గారు 10 నిమిషాలు చాలు అంటారంతే. కానీ వాక్యం ఎవరు తెలియదంటే ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు, ఎక్కడో మూలలో ఉన్నాడు. అతనికి కావాలి వాక్యం, అతని వాక్యం ప్రజలకు కావాలి. అలాగే వచ్చారు మీరు. ఎక్కడో ఉన్న మీరు వాక్యం యొద్దకు రాగలిగారు. చూసారా, ఎక్కడో ఎక్కడో మూలన ఉన్నట్టు మీరు, ఇన్ని సంవత్సరాలుగా దాగి ఉన్న మీరు దేవుని వాక్యం యొద్దకు వచ్చింది. రండి, ఈ పెద్దలు ఏం చేస్తున్నా చూడండి కదా. 21వ అధ్యాయం. ఎక్కడిది అధికారం నీకు అని అడిగారండి. అందుకు 23:4 వచ్చినామండి. యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును. సమాధానం చెప్పలేదు. ఇప్పుడు సరే మీరు అడిగారు కదా, అధికారం ఎక్కడ వచ్చిందని అడిగారు కదా, సరే నేను మాట్లాడుతాను చెప్పండి అన్నాడు. మీరు నాతో చెప్పిన ఎడల నేనను అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీకు చెబుతాను. అంటే ప్రశ్నకు ప్రశ్న వేసాడు. ఇప్పుడు సరే నేను మాట్లాడుతాను చెప్పండి అన్నాడు. అప్పుడు చెడిన ప్రశ్న అంటే అంతవరకు యోహాను బాప్తిస్తూ కలవరపరిచారు మొత్తం యోధా దేశాన్ని అంతటిని కూడా. కలవరం తీసుకొచ్చాడు వాక్యం చెప్పి, బుద్ధి చెప్పి వాళ్ళందరికీ. సరే, మీకు ముందున్నటువంటి యోహాను మీకు నాకంటే ముందు బాప్తి ఇచ్చాడు కదా, అతను ఏ అధికారంతో బాప్తి ఇచ్చాడని అడిగాడండి. అది నన్ను ప్రశ్నించే ముందు మీకంటే ముందు వచ్చిన యోహాను మీరు ఎందుకు ప్రశ్నించలేదని అడిగాడు. అయితే యోహాను ఇచ్చే బాప్తిసము ఎక్కడి నుండి వచ్చింది మీరు చెప్తారన్నాడు. అప్పుడు వెళ్ళామన్నా చూడండి. ఏమంటే ఎంత ఎంత తెలుగు తప్పించాలో చూడండి. ఇలా వారు మనం 25:2 మాట అని వారిని అడిగాను. వారు అంటున్నారు, మనం పరలోకము నుండి అంటే 2 ఆప్షన్లు. ఒకటి ఏ పరలోకము, బి మనుషులు. మనము ఏ ఆప్షను పరలోకము నుండి అని చెప్పితిమా. అలాగే మళ్ళీ ఇలా అడుగుతాడు ఆయన. వీళ్ళకి ఎలా డిస్కషన్ అనమాట. ఊరే మనం ఎలా చెప్పామంటే అడలా చెప్తాడు, మనం ఎలాగన్నామంటే అడు ఎలాగంటాడు. మనం కూడా అంటాం కదండి. సేమ్ ఇలాగే డిస్కషన్ చూడండి ఎలా ఉందా డిస్కషన్. మన పరలోకము నుండి అని చెప్పిద్దిమా. ఆయన ఏమంటారంటే అలాగైతే మీరు ఎందుకు అతన్నంటే యోహానుని నమ్మలేదని మనల్ని అడుగుతాడు. యోహాను గారు యోర్దానోలో బాప్తిస్తారు కదా, మరి మీరు ఎందుకు నమ్మలేదు? పరలోకుడు వచ్చిందంటే యోహాను పరలోకుడు వచ్చాడు కాబట్టి అతను బాప్తి ఇచ్చాడు, ఇస్తాడు కాబట్టి మనం అతను నమ్మాలి, నమ్మి బాప్తి పొందాలి. మరి ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. ఇప్పుడు చిక్కు వచ్చింది. ఇప్పుడు తర్వాత ఒకవేళ మనుషుల వల్ల కలిగిందని చెప్పితే మా జనులకు భయపడతారు. ఎందుకంటే ఎవడైనా బైబిల్లో లేని ధర్మశాస్త్రం లేని చెప్పితే వాళ్ళు రాళ్ళతో కూడా చంపాలి. మరి మీరెందుకు అతను మనుషుడు వల్ల కలిగింది అంటే మీరు ఎందుకు పతనం ఇచ్చారు? అయ్యాలు అడుగు ప్రజలు అడుగుతారు. ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య. ఇప్పుడు ఏంటి పరిస్థితి? యేసు ప్రశ్నకి అంటే అల్లాడిపోయారండి ఆనాటి. మన కూడా నెమ్మదిగా మీరు తెలుగుగాను అయ్యగారు బాప్టిస్ట్ ఎక్కడ కలిగిందని అడగండి ఎవరన్నా ఏం చెప్తారు ఏమండి? అప్పుడు ఈయన ఏమన్నా తెలుసా అండి? ఈయన కూడా తక్కువ ఏం కాదండి. ఈయన మహాజా దేవుని కుమారుడు, ఆయన సృష్టికర్త అండి. ఆయన లేకుండా ఏది కలగలేదు. అలాంటి శక్తి కలిగినటువంటి యేసు ప్రభు వారు ఏమన్నారట? ఆయన అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని మరలా అడుగును.
మనుషుల వల్ల చెప్పితిమా, జనులు భయపడుచున్నాము. అందుకు యోహాను ప్రవక్త అని చెప్పుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసుకనుకు ఉత్తరం ఇచ్చాను. అందుకైనా ఈ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నాను, అది మీతో చెప్పను. పొండహాతలు అన్నాడు. పాతలు పొండహాతలకి నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే సమాధానం ఏంటిరా? మీరు మళ్ళీ ప్రధాన యాచకులే మీరు. మళ్ళీ మీ అందరి తోడికి తోపు దిగుచ్చారు. తోపు ఎవరు? పెద్దలో ఈ పెద్దలు పెద్ద తోపు కదండి. వీళ్ళందరూ తీసుకుని నా దగ్గరికి వచ్చారా మీరు? బైబిల్లో ధర్మశాస్త్రంలో దేవుడు ఏం రాయించాడు ఆ మాటలు తెలియదు, కానీ ప్రశ్నలు వేయటానికి మాత్రం మీకు అధికారం ఉందన్నమాట. అందరికి సమాధానం ఏమి చెప్పలేదు, వాళ్ళు తెలుసుకోలేదు, పోయారు. మరి మనం ఏం చేద్దాం? ఉందాం. ఎందుకని? నేర్చుకోవటానికి. ఇప్పుడు చదవండి యోహాను సువార్త. పూరి వెళ్ళకపోయారు, రానులు ఎలా రాలేదు, మీరన్నా వచ్చారు. నేర్చుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇప్పుడు 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. ఇప్పుడు చెప్పండి, యోహాను ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. దేవుడే పంపాడంటే అది ఎంత పెద్ద మ్యాటర్ అయి ఉంటుందో చెప్పండి. మామూలు వ్యక్తి పంపి ఆ వచ్చినటువంటి ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని ఎంత ఇంపార్టెంటో పని వ్యక్తి చూడాలి మీరు. ఇక్కడ వ్యక్తి ఎవరో? యోహాను. ఏం పని ఇంకా తెలియదు మనకి. ఆ వ్యక్తి వచ్చిన పని దేవుడు పంపాడు అంటే ఏదో గొప్ప విషయమై ఉంటుంది. ఇది మనుషులందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. మనుషులందరికీ చాలా ముఖ్యమైన పని ఉంటుంది. ఏంటా పని? దేవుడే యోహాను ఎందుకు పంపాడు పరలోకం నుండి? దానికి ఆన్సరు 33 చదవండి. యోహాను మాట్లాడుతున్నాడు చూడండి. నేను దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మనుషుడైన నేను, యోహానైన నేను ఆయనను ఎరుగనైతిని. ఆయన ఎవరో నాకు తెలీదు. ఎవరైనా నా వెనక వచ్చేవాడు ముందు చెప్పాను. నేను ఏమని చెప్పాను? నా వెనక వచ్చేవాడు నాకంటే. షమీల్ గారు ఏమన్నాడు యేసు గురించి? ఇక్కడ లేదు, ముందు మత్తయి సువార్త 3 ఉంటుంది 16లో ఏమంటాడు? నాకంటే వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారను ఇప్పటికైనా నేను యోగ్యుడును కాను. ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మము ఇచ్చును. అంత గొప్పవాడైనా. ఆయన ఎవరు? మెస్సియా. కానీ నాకు తెలియదు, నేను మాత్రం బాప్తిస్తున్నాను. అది చెప్తారు చూడండి. నేను ఆయనను ఎరిగినైతే కానీ అంటారు. తీసుకోండి. నీళ్ళల్లో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపాడు. అదే అక్కడ అనలు తీసుకోండి. నేను పరలోకము నుండి భూమి మీదకి దేవుడు నన్ను ఎందుకు పంపాడు తెలుసా? బాప్తిసం ఇవ్వటానికి పంపించాడు. అంటే పనేంటి ఇప్పుడు? బాప్తిసం. వ్యక్తి ఎవరో? యోహాను. ఎవరు పంపారు? దేవుడు. ఏ పని మీద పంపాడు? బాప్తిసం కొరకు. అంటే బాప్తిసం ఇప్పుడు ఎంత చెప్పండి. ఇప్పుడు అది ఎంత విలువైనది బాప్తిసం అంటే. మీరు ఏదో అనుకుంటున్నారు మీరు. నేను అప్పుడప్పుడు ఈ సంగతులన్నీ తలపోసుకునండి నాలో నేను ఆనందపడిపోతుంటాను. అదే రక్షణ ఆనందం అన్నాడు. అదే చాలామంది బాప్తి పొందుతారు కానీ రక్షణ ఆనందం ఉండదండి. ఎందుకు? సోవానందం తప్ప. రక్షణ పొందినప్పుడు కనపడతాడండి నెలల్లో చర్చిలో బాప్తి పొందినప్పుడు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు కనపడతాడు పెట్టులో. అయ్యగారు ఎప్పుడూ బాప్తి పొందాడండి కాబట్టి ఇప్పుడు చచ్చిపోయాడు కాబట్టి పెట్టులో పెట్టి పాస్టర్ పిలవాలంటే ఇప్పుడు దేవాలయం తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేసి సంబంధం పెట్టి తీసుకెళ్ళాలి. అప్పుడు వస్తాడు, పెట్టులో పెట్టిన తర్వాత వస్తాడు ఎక్కడికి? గుడికి, చర్చికి. మళ్ళీ కనపడ్డావు.
4 వారాలు యాంగ్జైటీ వచ్చేస్తారండి బతుకున్న తర్వాత నెమ్మదిగా చూడండి. చర్చికి కానీ, చర్చ్ కార్యక్రమాలకు కానీ, దేవుని పనికి కానీ పనికిరాని వాళ్ళు మారిపోతారండి. పనికిరాని వాళ్ళు పనికి మాలినవాడిగా మారిపోతాడు దేవుడికి. ఆ మాట బైబిల్ ఉందండి, చదవండి. 33 నేనైనా 33 నేను ఆయనను ఎరుగెదను కానీ నీళ్లలో బాప్తీసమిచ్చుటకు నన్ను పంపినవాడు ఎవరి మీద నేను ఆయన్ని ఆత్మ దిగవచ్చును వచ్చుట చూచుదును ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిచ్చేవాడు నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిస్తున్నాను. నా పని అయిపోయింది. ఇక బాప్తిసం ప్రారంభించాను, దేవుడు పంపాడు బాప్తిసం ప్రారంభించడానికి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యోహానుచే బాప్తిసమము పరలోకుడు కలిగిందా, మనుషుడైన యోహానుడు కలిగిందా? అది పరలోకము నుండి కలిగింది. రాసుకోండి. ఏం రాశారు? యోహాను సువార్త 1:6 రాసుకోండి. 1:6 పరలోకము నుండి దేవుడు యోహానును పంపెను. ఎందుకనగా యోహాను 1:33 ప్రకారము నీళ్లలో బాప్తీసమిచ్చుటకు పరలోకము నుండి దేవుని ద్వారా యోహాను వచ్చునని గ్రహించగలుగుచున్నాము. బాప్తిస్మము పరలోకము నుండి కలిగిందే కానీ పరలోకము నుండి కలిగినదే కానీ మనుషుల నుండి కలిగినది కాదు. మనుషుల నుండి కలిగినది కాదు. లూకా 7:30 ప్రకారము బాప్తిస్మము దేవుని సంకల్పము. లూకా 7:30 ప్రకారము 7:30 ప్రకారము బాప్తిస్మము దేవుని సంకల్పము. అలాగే మత్తయి 3:13-15
బాప్తిస్మము దేవుని నీతి అయి ఉన్నది అని గ్రహించితిమి. మూడో క్వశ్చన్ రాసుకోండి, ఇక్కడ ఆపేద్దాం. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అని రెడ్డింగ్తో హెడ్కి పెట్టుకుని క్వశ్చన్ మార్క్ వేసుకొని అండర్లైన్ వేసుకొని క్లోజ్ చేయండి. బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? ఏమండి, చాలామంది అంటారు కదా, పెళ్ళి కుదిరిన తెరంగానే తల్లిదండ్రులు ఏమంటారంటే, సరే పాస్టర్ గారు పిలవండి, మరి పెళ్ళి కదా, మరి బాప్తిస్మం చేద్దాం అంటారు. ఎంతనా అంటారా లేదా? అంటారు. సరే, ఇలా మేము బాప్తిస్మం తీసుకోము, ఇప్పుడు తీసుకోము, మేము పెళ్ళి తీసుకుంటాం అన్నాం అనుకోండి. అప్పుడు పాస్టర్ ఏమంటారు తెలుసండి, అదేంటి బాప్తిస్మం తీసుకోకుండా పెళ్లి చేస్తాం, పెళ్ళి ఎలా చేస్తారు, మేము చేయము అంటాడు. ప్రకటించి ఉండాలి కదా, మరి బాప్తిస్మం తీసుకోకుండా. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకుంటే మనం ఒప్పుకోకపోతే వాళ్ళు ఒప్పుకోరు. ఏమండి, చూసారా? అంటే అలాగనేవారు బాప్తిస్మం గురించి సరిగ్గా తెలియని వారు. నన్ను కూడా అంటారండి, భాస్కర్ మరి పెళ్ళి పెట్టుకుంటున్న ఇంట్లోనే మరి మా ఇంట్లో మరి అబ్బాయికి అమ్మాయికి బాప్తిస్మం ఇవ్వాలి కదా అంటారు. పెళ్ళి కొరకు అయితే నేను బాప్తిస్మం ఇవ్వాలని చెప్పేస్తాను ముందే. పెళ్ళి చేస్తాను, పెళ్ళి మాత్రం చేసేస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు ఫీజు వస్తుంది కదా నాకు. పెళ్ళి మాత్రం ఆపుతాను, ఎందుకంటే మీకు పెళ్ళి కావాలి, నాకు ఫీజు కావాలి, హ్యాపీ. బాప్తిస్మం మాత్రం మీకు ఎందుకు తీసుకుంటున్నారో తెలిస్తేనే ఇస్తాను, ఎందుకు తీసుకోవాలని మీరు అడిగితేనే ఇస్తాను, అంతే తప్ప పెళ్ళికి మాత్రం బాప్తిస్మం ఇవ్వను అని చెప్పేస్తానండి. అయితే మా వాడికి కౌన్సిలింగ్ ఇచ్చండి, ఇప్పుడు వాక్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి అప్పుడు బాప్తిస్మం ఇవ్వండి అంటారు. లేదండి బాప్తిస్మం ఇవ్వాలండి అని అనుకోండి, అప్పుడు ఒక రోజు ముందు రమ్మంటాను, ముందే చెప్పేస్తాను, మా పాఠం ముందులో చెప్పేస్తాను. ఆయన వివాహం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం నాకు లైసెన్స్ ఇచ్చింది, నేను వివాహం చేయొచ్చు, చేసేస్తాను కూడా. కాబట్టి నేను చేసే నీ పెళ్ళి కొరకు బాప్తిస్మం మాత్రం ఇవ్వను, ముందే చెప్పాయి. నువ్వు హృదయపూర్వకంగా వాక్యాన్ని యేసు ప్రభువుని ఒప్పుకుంటేనే, విన్న తర్వాత, నా పాట విన్న తర్వాత నీ పశ్చాత్తాపం కలిగి బాప్తిస్మం తీసుకుంటేనే నీకు పిల్లలగా చేస్తాను, కానీ నువ్వు ఒప్పుకుంటేనే బాప్తిస్మం ఇస్తాను. నువ్వు ఒప్పుకోకపోయినా, నేను ఒప్పుకోకపోయినా, మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోయినా పెళ్ళిమంతా జరిగిపోతాయి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇటు శుభ్రాలు అయిపోయి మొత్తాలు పెట్టేశారు, పందులు వేసారు, ఇప్పుడు కుదురుతుందా? కాబట్టి పెళ్ళలాగానే అయిపోద్ది. కాబట్టి పెళ్ళి కోసం మాత్రం తీసుకోవద్దు నాయనా అని చెప్తాను. రైట్, రేపు ఈ పాఠాన్ని కంటిన్యూ చేద్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోతుంది ఎక్కువగా. ఏదైనా ప్రార్థన 6 గంటలకు వచ్చేయండి. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, బాప్తిస్మము ఎక్కడి నుండి వచ్చిందో ఆనాటి ప్రజలకి, పెద్దలకు, ప్రధాన యాజకులకు తెలియలేదు అంటే ఈనాటి క్రైస్తవ్యానికి ఏం తెలుసు నాయన? రోగం పోతుందని ఒకరు పొందితే, కష్టాలు తీరిపోతాయని మరొకరు బాప్తిస్మం పొందితే, పెళ్లి చేసుకుంటారు కాబట్టి మరొకరు పెళ్లి కొరకు బాప్తిస్మం పొందితే, రోగాల కొరకు, అవసరాల కొరకు
బాప్తిని తీసుకుంటున్నారు కానీ ఎందుకు తీసుకుంటున్నారు సంగతులు తెలియక అనేక మంది తండ్రి ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ పిల్లలు నేర్చుకుంటున్న సహాయం చేయండి. రేపటి దినాన ఎందుకు తీసుకోవాలో సంగతులు మేము నేర్చుకొని చూడగా మా ప్రభు జ్ఞానంతో నింపమని దీవించి పంపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభం.